హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను సార్ ఈరోజు మన వీడియోలో 2-3 విషయాల గురించి చెప్తాను. సో ఒకటి జాబ్ క్యాలెండర్ల గురించి, రెండోది రిజర్వేషన్ల లొల్లి గురించి ఉస్మానియా యూనివర్సిటీలో, మూడోది ప్రమోషన్ల గురించి. సరే, ముందుగా మనకు జాబ్లేవి, క్యాలెండర్ ఏది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఏమైంది? త్వరలో త్వరలో అంటే అది ఎప్పుడు? అద్దంకి దయాకర్ నుండి నిలదీసిన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో వాడివేడిగా మరి చర్చ. ఆగస్టు 15లోగా నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి, గాంధీ భవన్ ముట్టడి చేస్తామని చెప్పేసి నిరుద్యోగులు హెచ్చరించడం జరిగింది. సో ఆ వార్తనే ఇదనమాట. అయితే నిరుద్యోగుల్లో నివురుగప్పిన పుల్లా నెలకొన్న ఆగ్రహం పెల్లుబికింది. అయితే నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు గారు రావడం జరిగింది. సో అందరూ కలిసి మూకుమ్మడిగా క్వశ్చన్స్ చేసేసరికి త్వరలో అనే మాటనే మరి మేము ఆ మాటని మా డిక్షనరీలో లేకుండా చేస్తాము. నాకే బాధ అనిపిస్తుంది. సో మీ సమస్యని ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. సో దీనికి ఒక పరిష్కారం చూపడానికి ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్పందన అయితే రావడం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రులే స్వయంగా చెప్పిన వాటికి విలువ లేకుండా పోతుంది. ఇక మీరు చెప్తే అది వస్తుందా అని చెప్పి చాలామంది ఫైర్ అయ్యారు. సరే, చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? త్వరలో అంటే ఇప్పుడు గాంధీ భవన్ ముట్టడిస్తాం, నిరుద్యోగ భృతి ఏమైంది? సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరి ప్రతి నిరుద్యోగికి 72,000 రావాలి ఇప్పటికి యాక్చువల్గా. సో కానీ ఇప్పటికి రాలేవు. అది 2,000, 2,000 3,000 సంథింగ్ ఎంతో ఉంటుంది కదా. సో అది కూడా లేదు, నిరుద్యోగ భృతి లేదు. చాలామంది కోరుకునేది ఏంటంటే నిరుద్యోగ భృతి కావాల్సింది కాదు, ఇక్కడ కావాల్సింది నోటిఫికేషన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ ఇస్తేనేమో ఆ టైం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఇవ్వకపోతే ఊరుకోరు. జాబ్ క్యాలెండర్ లేకుండా డైరెక్ట్ ఇద్దామంటే సో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ పంపిద్దాం, సో ఏం చేద్దాం, సో అని చెప్పేసి ఏది చేసినా నోటిఫికేషన్ అయితే ఇవ్వక తప్పదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, అంటే విలేజ్ లెవెల్లో మరి ఎలక్షన్స్ ఉంటాయి, సర్పంచ్ ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మరి మన ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తారా అని చెప్పేసి ప్రభుత్వం కూడా భయపడుతూ డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో అది ఎప్పుడనేది మాకు టైం చెప్పండి. మరి త్వరలో అంటే మేము ఎప్పుడు అర్థం చేసుకోవాలి? 2025, 26, 27, 28 అసలు ఇస్తారా ఇవ్వరా, అసలు ఏ టైము అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు మరి నిన్న ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 1000కి పైగా నిరుద్యోగులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలామంది వచ్చారు. సరే, స్వయంగా మరి అద్దంకి దయాకర్ గారు కూడా ఒక మాట అన్నారు, నన్నే నిలదీస్తారని నేను అనుకోలేదు. ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా, నిరుద్యోగులకు వారధిగా ఉంటా. 2 రోజుల్లో స్పష్టత ఇస్తా ఏదో ఒకటి. బోనాల పండుగ గ్రంథాలయానికి వచ్చినప్పుడు నన్ను నిలదీస్తారని అనుకోలేదు. త్వరలో అనే పదం ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు తెలిసింది. ఈ పదం వాటాన్ని నిషేధించుకుంటున్నానని చెప్పేసి అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ వార్త గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకో వార్త ఏంటంటే ఓయూలో పిహెచ్డి రిజర్వేషన్ల లొల్లి. ఈ లొల్లి ఏందనేది ఒకసారి చూస్తే, అయితే మొన్న రీసెంట్గా మరి ఓయూలో పిహెచ్డి మరి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ ఇచ్చే ముందు సో వీళ్ళంతా రిజర్వేషన్ల ప్రకారం, కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఇవ్వాలి రిజల్ట్స్ అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 తర్వాత ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మరి ఎఫ్సెట్, ఎంసెట్ ఇవన్నీ నీట్ అట్లాంటి ఎన్నో పెద్ద పెద్ద నోటిఫికేషన్లు సైతం వాళ్ళు సైతం ఈ ఎస్సీ రిజర్వేషన్కి అనుగుణంగా, అంటే కొత్త రిజర్వేషన్కి అనుగుణంగా వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారు. మరి మీరెందుకు ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఈ దెబ్బకు విద్యార్థుల విజ్ఞప్తులతో ఈ కమిటీ రిజల్ట్స్ ఆపేయడం జరిగింది, ఫలితాలు నిలిపేసినటువంటి అధికారులు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ కుమార్ గారు కూడా ఈ విషయంపై స్పందిస్తూ రిజల్ట్స్ని మొత్తం ఆపేయడం జరిగింది. త్వరలోనే రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక వికలాంగుల యాక్ట్ను అమలు చేయాలి, అంతేకాకుండా రాజ్యాంగ అమలుకు విరుద్ధంగా ఉంది కాబట్టి రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో కొత్త రిజర్వేషన్ల ప్రకారమే అందరూ అన్ని ఫాలో కావాలి. అన్ని అటు సీట్లు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇతర సంస్థలు కానీ ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా అన్నీ నడుచుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు.
సో త్వరలో రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో ఈ రెండు కాకుండా మూడో అంశం ఏంటంటే ప్రమోషన్ల ద్వారా పోస్టులు తగ్గుతాయా అని చాలామంది అడుగుతున్నారు. కొన్ని ప్రమోషన్లు ఇప్పుడు ఖాళీలు ఉన్నటువంటి దాంట్లో స్కూల్ అసిస్టెంట్ అందరినీ మరి ప్యానెల్ గ్రేడ్ హెడ్ మాస్టర్లుగా వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. ఆ మిగిలిపోయిన ఖాళీల్లో ఎడ్జిటీలకు స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఎడ్జిటీలు ఉంటాయి. సో అప్పుడు అంటే ఇక్కడ మొత్తం స్కూల్ అసిస్టెంట్లు భర్తీ చేయరు. 70% భర్తీ చేస్తారు, 30% మిగిలిపోతాయి. మళ్ళీ ఈ ఎడ్జిటీలు 100% మిగిలిపోతాయి. ఇవన్నీ 100% ఎడ్జిటీలు, 30% స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో కొత్త డిఎస్సి కొత్త లెక్కల ప్రకారం తీస్తామంటున్నారు. సరే, ఎక్కడెక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. సో ఏది ఏమైనా ఈ ప్రమోషన్ల తర్వాతనే డిఎస్సి ఉండే అవకాశం అయితే ఉంది. ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒక 5-6 నెలలు మాకు సంబంధం లేదనుకోండి, డెఫినెట్గా ఆ తర్వాత నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఒక 2-3 నెలల తర్వాత ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే అట్లీస్ట్ 2 months టైం పడుతుంది. ఆ తర్వాతనే ఈ వీటి గురించి ప్రభుత్వం ఆలోచించే అవకాశం అయితే ఉంది. సో గతంలో 6,000 పోస్టులు అన్నారు. మరి ఇప్పుడు 6,000 కాకుండా 6 నుంచి 8,000 మధ్యలో పోస్టులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సరే, మళ్ళీ కొత్త కొన్ని 570 చిల్లర కొన్ని కొత్త స్కూల్ ఏర్పాటు చేశారు. సో ఆ 500 అంటే సుమారు ఒక స్కూల్కు 2 పోస్టులు కేటాయించిన సుమారు 1000 పోస్టులు పెరుగుతాయి. అట్లీస్ట్ ఎంత కాదనుకున్నా 7,000-8,000 పోస్టులు అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. సరే, ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. సో ఈ వీడియో గురించి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.